ఉదయం 10 గంటలకి పామర్ నియోజకవర్గం పవిడిముక్కల మండలంలో జరిగే ప్రజావేదిక కార్యక్రమానికి, మరి ముఖ్యంగా 1వ తారీఖున మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు టెన్షన్గా పెన్షన్ ఆయనే వచ్చి లబ్ధిదారులకు అందించడం ఒక ఆనవాయితీ. భారతదేశ చరిత్రలో కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సాహసోపేతమైన కార్యక్రమం చేయలే. అది ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు గారికే చెల్లింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, సరిలేరు మీకు ఎవరు సీఎం సార్. మీలాంటి నాయకత్వంలో, మీ నాయకత్వంలో పనిచేయటం మా అందరి అదృష్టం, కూటమి నాయకుల అదృష్టం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అదృష్టం, మరి ముఖ్యంగా ప్రతి తెలుగువాడికి గౌరవం సార్. ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి వచ్చి ప్రతి నెల 1వ తారీఖున లబ్ధిదారులకి ఆయనే వచ్చి పెన్షన్ అందించడం ఏమిటి? ఎంత అద్భుతమైన కార్యక్రమం! ఎన్ని పనులున్నా అన్ని పనులు మానుకొని పెన్షన్ ఆయన అందించటం, అదేవిధంగా వారి బాగోగులు తెలుసుకోవటం, అదేవిధంగా వారికి వెంటనే సహాయం చేసేది ఉంటే అక్కడే 2 రోజుల్లో ఆ సహాయం వాళ్ళకి అందించేయటం, అదేవిధంగా తదుపరి ప్రజావేదిక లాంటి కార్యక్రమాలు నిర్వహించి 2 గంటల సేపు ఆ కార్యక్రమంలో ప్రజలందరినీ, సామాన్యుల్ని, లబ్ధిదారుల్ని అందరినీ కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడటం, ఇది ఒక చరిత్ర, ఇది ఒక గొప్ప చరిత్రలో నిలిచిపోయే చారిత్రాత్మక ఘట్టం ఇది. మరి అలాంటిది ఈరోజు పామర్ నియోజకవర్గం వేదికైంది, పవిడిముక్కల మండలం వేదికైంది. తద్వారా ఆయన ప్రజావేదిక కార్యక్రమానికి రావటం, లబ్ధిదారులను కలుసుకోవటం. మరి ఆ రోజు మే 1 మే డే కార్మిక కర్షకులు వారి చెమట చిందించి వారి జ్ఞాపికగా, గుర్తుగా ప్రపంచ స్థాయిలో చేసుకునే మేడేని కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కార్యక్రమం కూడా, మేడే కార్యక్రమాన్ని కూడా మరి భవన కార్మికులతో కలిసి ఆయన సెలబ్రేట్ చేస్తున్నారు. భవన కార్మికుల్ని ఆయన కూడా కొన్ని చోట్ల ఆగి పలకరించి తద్వారా వారికి కూడా లబ్ధి చేసే విధంగా ప్రభుత్వం వారికి ఏ రకంగా లబ్ధి అందిస్తుందో అది కూడా అందరికీ తెలియజేసే కార్యక్రమం కూడా ఉంటుంది. 2 భోజన విరామం తర్వాత మధ్యాహ్నం ప్రతి గ్రామం నుంచి వచ్చే గ్రామ అధ్యక్ష బూత్ కన్వీనర్లు, క్లస్టర్ యూనిట్ బూత్, అదేవిధంగా మండల అఫిలియేటెడ్ కమిటీ సంబంధించి వీళ్ళందరితో 1000 మందితో ప్రత్యేక సమావేశం. కార్యకర్తలే అధినేత అని కేవలం మాట మీద అంటం కాదు, దాన్ని నిరూపించుకోవటం. 1,20,00,000 తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభ్యత్వం, ప్రమాద బీమా 5 లక్షలు వారికి ఇన్సూరెన్స్. ఈ రకంగా నేను ఒకటే సూటి ప్రశ్నిస్తున్న విపక్ష పార్టీలకి, ఇలా మీ పార్టీ ఉందా? లేదా భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి పార్టీ ఏదైనా ఉందా? 1,20,00,000 సభ్యత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి కార్యకర్తల కోసం కార్యకర్తలే అధినేత అనే కార్యక్రమం పెట్టి 2 గంటలు కార్యకర్తల కోసమే సమయం వెచ్చించి వారితో ముఖాముఖి. ఇలాంటి కార్యక్రమం మే 1వ తారీఖు పవిడిముక్కల వేదికగా పామర్ నియోజకవర్గం జరుగుతుంది. మరి శాసనసభ్యుడిగా నేను ఉండటం, ఆయనతో వేదిక పంచుకోవటం, మరి నాయకులు కార్యకర్తలు అందరితో మమేకం అవటం అనేది చాలా చాలా సంతోషంగా కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నాం. ప్రజలందరూ కూడా విరివిగా ఈ కార్యక్రమాన్ని, కూటమి నాయకులు అందరూ, ప్రజలందరూ కూడా, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా కథం తొక్కి ఈ కార్యక్రమాన్ని కదిలించాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.